అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం. నిత్యం ఉదయించే సూర్యునిలా క్రొత్త కాంతులతో సిద్ధమైంది ఈనాటి అన్నదాత. ఈ కార్యక్రమం ముఖ్యాంశాలు: కొబ్బరిలో మొవ్వుకుళ్ళు సమగ్ర నివారణ, చేపల్లో పెరుగుతున్న వ్యాధుల సమస్యలు, నీటి నాణ్యతను మెరుగుపరచడం ద్వారా మందుల వాడకాన్ని తగ్గించాలంటున్న శాస్త్రవేత్తలు, కాల్వ చివరి భూముల్లో వెదవరి సాగుపై రైతుల ఆసక్తి, సాగులో మెలకువలు. వరి సాగులో నాట్లు పూర్తయ్యాయంటే సగం పని పూర్తయినట్లే. నారు పోసి పెంచి నాటు వేసేటప్పటికి నెల నుంచి నెలన్నర సమయం పడుతుంది. ప్రాంతాన్ని బట్టి కూలీ రేటును బట్టి 5 నుంచి 7,000 దాకా రైతుకు ఖర్చు అవుతుంది. కాల్వ కింద భూములు, చెరువు కింద ఉన్న భూములైతే నారు తయారయ్యేలోగా నీరు రావాలి. నీటి రాక ఆలస్యమైతే నారు ముదిరిపోతుంది. సమయానికి కూలీలు దొరక్కపోయినా నాట్లు ఆలస్యమవుతాయి. ఆ ప్రభావం రెండో పంటపైన పడుతుంది. ఇవన్నీ సమస్యలే. ఇన్ని సమస్యలకు ఒకే ఒక పరిష్కార మార్గంగా కనిపిస్తోంది వెదసాగు. వెదసాగులో నాట్లతో పని లేదు. పొడి దుక్కులో విత్తనాన్ని వెదజల్లి సాగు చేసేవారు ఒకప్పుడు. కానీ అలా చేత్తో వెదజల్లడం వల్ల నారు ఒకచోట ఒత్తుగా మరోచోట పలుచుగా మొలుస్తుంది. కలుపు సమస్య తలెత్తి దిగుబడులు తగ్గుతాయి. అలా కాక శాస్త్రీయ విధానంలో వరుసల్లో విత్తుకొని సాగు చేయడం వల్ల పైరంతా సమానంగా ఎదిగి రైతుకు కలుపుతీత, ఎరువువేత పనులు సులభమవుతాయి. ఈ విధానంలో ఖర్చులు బాగా తగ్గి మంచి దిగుబడులు వస్తుండడంతో ఏటికేడాది రైతులు వెదవరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. కృష్ణా డెల్టాలో దివిసీమలోని కాలువ చివరి భూముల రైతులు కొన్నేళ్లుగా వెదవరి సాగులో ముందంజలో ఉన్నారు. ఒకరిని చూసి ఒకరు ఈ విధానానికి అలవాటు పడుతున్నారు. వెదసాగు వల్ల డబ్బు, సమయం ఆదా అవటంతో పాటు కూలీల సమస్య తీరుతోంది. రెండో పంటకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది మోపీదేవి గ్రామ రైతు దేవినేని శ్రీనివాసరావు అనుభవం. నేను వచ్చి 25 ఎకరాలు వేస్తున్నానండి. 25 ఎకరాలు మా ఈ సీడ్రిల్తోనే వేస్తున్నామండి. మాకు ఏ ఇబ్బంది ఉండలేదు. ఈ సీడ్రిల్ వలన ఎకరానికి 12 నుంచి 15 కేజీలు పడతాయండి. కొంచెం ఎలికలతోనే ఇబ్బందిగా ఉంది. ఎలికలు కంట్రోల్ చేస్తే దీనిలో ఏ ఇబ్బంది ఉండదండి. ఎలికలే కొంచెం గట్లమ్మటై పాడు చేస్తూ ఉంటాయి. ఇది మొలిచిన తర్వాత 2 నుంచి 3 ఆకులు ఉన్నప్పుడు కలుపు మందు కొట్టాలండి. మనం కాలువలు కనుక చూడకుండా ఏ కొంచెం తేమ ఉన్నా సరే కలుపు మందు కొడితే ఈ కలుపు చచ్చిపోతుందండి. ఈ కలుపు 2-3 ఆకులు ఉన్నప్పుడు కనుక మనం బిసైరిబాక్ సోడియం ఎకరానికి ఒక 100 ml కడిగి కొడితే ఈ కలుపు చచ్చిపోయి బాగా ఉంటుందండి. తర్వాత పిలకలవి కూడా బాగా దొరుకుతాయి. కాలువ వచ్చిన తర్వాత మామూలుగా మనం ఏ విధంగా అయితే ఊడిపేసి నీళ్ళు పెట్టుకున్నాం ఆ విధంగా నీళ్ళు పెట్టేసుకోవచ్చండి. దీనివల్ల ఏం ఇబ్బంది ఉండదు. వరి మునిగిపోవడం, చచ్చిపోవడం అనేది అసలు ఉండదు. దిగుబడి కూడా పిలకలు ఎక్కువ దొరుకుతాయండి. ఎందుకంటే ఈ అడపదడప నీళ్ళు పెడతాం వల్ల పిలకలు బాగా దొరికి ఈ ఎకరానికి 35 బస్తాలు అవుతాయండి. మేము గత 15 సంవత్సరాల నుంచి నేను ఈ స్ట్రీట్లతో వ్యవసాయం చేస్తాను. మొట్టమొదటి సంవత్సరం మొత్తం కొంచెం ఇబ్బంది పడ్డానండి. ఇప్పుడైతే చాలా అనుకూలంగా ఉందండి. రైతులందరూ దీని వైపు మొగ్గు చూపితే ఈ కరోనా నుంచి మన వ్యవసాయాన్ని గట్టెక్కించవచ్చండి. పెట్టుబడి కూడా చాలా తక్కువగానే ఉంటుందండి. కలుపు సమస్య ఉండదు, కూలీల కొరత ఉండదు. మామూలుగా పిండి అంటే ఎడితిరిగి మాకు ఆవులు అవి ఉన్నాయండి, పెంట పొగ దోలుతాం. మిగిలిన రైతులు మామూలుగా ఊడిపేసిన దానికి ఎట్లా వేస్తారో అట్లా వేసుకోవచ్చు.
పిండి కూడా చాలా తక్కువగా తింటుందండి. దీంట్లో ఎక్కువగా తల్లి కంకులు వెళ్తాయండి, అన్ని దృఢంగా వెళ్తాయి, దిగుబడి ఎక్కువ వస్తుందండి. పెట్టుబడి అయితే మామూలుగా ఊడిపోయిందని దీనికి వచ్చి కనీసం 5,000 నుంచి 6,000 తగ్గుతుందండి. దిగుబడి 35 బస్తాల నుంచి 40 వస్తుందండి. గత 15 సంవత్సరాల నుంచి మేము 35 బస్తాలు చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా అన్నీ బాగానప్పుడు కూడా మాకు 33 బస్తాలు దిగుబడి వచ్చిందండి. కాబట్టి రైతులు మాత్రం ఈ వ్యవసాయకు మొగ్గు చూపాలండి. ఇట్లా వేసిన దానికి మినుము కూడా బాగా అవుతుందని, ఎకరానికి 10 బస్తాలు మినుములు కూడా దిగుబడి వస్తాయి. వెదవరి సాగు గురించి పూర్తి వివరాలు అందిస్తున్నారు అవనిగడ్డ వ్యవసాయ సహాయ సంచాలకులు జి వెంకటమణి. ఈ విధానంలో ఏంటంటే ఎకరానికి వచ్చి కనీసం ఒక 12 నుంచి 15 కేజీల విత్తనం ఆదా అవుతూ ఉంటుంది. అలాగే నారుమడి ఖర్చు లేదు, నాట్లు ఖర్చు లేదు. అలాగే ఈ విధానంలో వేసుకోవడానికి ఏ రకమైన మనం వేసుకోవచ్చు, ఏ రకం వరి విత్తనాలైనా కూడా మనం నేరుగా వెజ్జల్లడంలో వేసుకోవచ్చు. అంతేకాదు ఏదైనా లాంగ్ డ్యూరేషన్ ఉన్నటువంటి 150 రోజులు 155 దాటిన రకాలు ఏదైనా సాగు చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా ఉంటే కనుక దాన్ని ఈ సాగు విధానంలో వేసుకోవటం ద్వారా, డ్రమ్ సీడర్ను ఉపయోగించడం ద్వారా ఏమవుతుందంటే ఒక 10 రోజులు 12 రోజులు ముందు రావటం మూలంగా మనకు టైం ఆదా అవుతుందన్నమాట. రెండో పంటకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. సామూహికంగా మన ఎలుకల యాజమాన్యం లాగానే కలుపుని కూడా మనం సామూహికంగా చేసుకోవాలి, గట్లు శుభ్రం చేసుకోవాలి. అలాగే చేలో కనుక మనం కలుపుని నివారణ చేసుకోవటం మూలంగానే మనకి పురుగు కావచ్చు, తెగుళ్ళు కావచ్చు రాకుండా ఉంటాయి. ఒక ట్రాక్టర్ తోటి మంచిగా దుక్కి చేసుకోవటం, సీడ్ డ్రిల్ను ఉపయోగించుకోవటం. కనీసం ఒక సీడ్ డ్రిల్ ద్వారా మనం రోజు మొత్తంగా 6 నుంచి 7 ఎకరాల్లో మనం ఒకే రోజున నాట్లు వేసేందుకు అవకాశం ఉంది. కానీ ఫార్మర్స్ అడిగే విధానం ఏంటంటే కలుపు ఎక్కువగా వస్తుంది కాబట్టి దీనికి మనం ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కాబట్టి అనేక రకాల మందులు, కలుపు నియంత్రణ మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. విత్తిన 15 రోజులప్పుడు కావచ్చు, అలాగే 30 నుంచి 40 రోజులప్పుడు కూడా మనకి పోస్ట్ ఎమర్జెన్సీ వీడిసైడ్స్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాము. ఇవన్నీ కూడా మనం ఉపయోగించడం ద్వారా గడ్డి జాతి కావచ్చు, అలాగే బెడల్పాకు కావచ్చు, తుంగజాతి కావచ్చు, ఈ 3 రకాలే మనకు కలుపు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని మనకు అందుబాటులో ఉన్న కలుపు నియంత్రణ పద్ధతుల ద్వారా మనం కలుపుని అదుపు చేసుకోవచ్చు. కలుపు మందులు కాకుండా మనం ఏదైతే మనకి మొండి జాతి కలుపు ఉందో దాన్ని మనకి సేంద్రీయ కర్బనం కింద మనం కోనోవేడను కనుక మనం తిప్పినట్లయితే చాలా వరకు మనకి కలుపు సేంద్రీయ పదార్థం కింద కన్వర్ట్ అవుతుంది. అలాగే ఈ విధానంలో మనం సాగు చేయటం మూలంగా పైరు కనీసం 10 నుంచి 15 రోజులు ముందు వచ్చేందుకు కూడా అవకాశం ఉందన్నమాట. మొదట్లో మాత్రమే పొడి దుక్కి చేస్తాము, 2-3 సార్లు దుక్కి చేస్తాము, విత్తనం వేసేస్తాము, కాలం నీరు పెట్టాం మనం. ఎందుకంటే వర్షాధారంగానే మొలవాలి అది, అప్పుడే ఆ వరుసలు ఉంటాయి. కాబట్టి తర్వాత మళ్ళీ మనం వరుసలు మొలిసిన తర్వాత అంటే లైన్ కనిపించిన తర్వాత మనం నీరు పెట్టినా కూడా ఆ విధానంలో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి తప్పనిసరిగా రైతుకి ఇది ఖర్చు ఆదా అవుతుంది, నీటిని ఆదా చేస్తున్నాము, సమయం ఆదా అవుతుంది. కాబట్టి ఎక్కువ మంది రైతు సోదరులు ఈ విధానాన్ని పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నామండి. దిగుబడిలో చూసుకుంటే కనీసం 4-5 బస్తాలు, ఒక 6 బస్తాలైనా సరే దిగుబడి మనకు పెరిగేందుకు అవకాశం ఉంది. అలాగే ఖర్చుల విషయాన్ని చూసుకుంటే ముందుగానే మనం నారుమడి దగ్గరే మనం 5 నుంచి 6 వేల రూపాయలు ఖర్చు ఆదా చేస్తాము. అలాగే మనం ఏదైతే మిషన్ ద్వారా మనం హార్వెస్ట్ చేసుకుంటామో అప్పుడు కూడా మనం మాన్యువల్గా లేబర్ను ఉపయోగించకుండా మనం మిషన్ ద్వారా కనుక కంబైన్డ్ హార్వెస్టర్ ద్వారా కానీ ప్యాడీ రీపర్ ద్వారా కానీ ఈ పొలాన్ని కనుక మనం కోతలు కోసుకున్నట్లయితే అక్కడ ఒక 5 నుంచి 6 వేల రూపాయలు, మొత్తంగా ఒక 10,000 రూపాయలు మనం ఇక్కడ సాగు ఖర్చుని మనం, అలాగే లేబర్ని, నీటిని, ఎన్నిటిని కూడా మనం పొదుపు చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మామూలు నాటి కంటే కూడా ఇది చాలా సులువైన మంచి మేలుకైనటువంటి విధానం. కాబట్టి రైతులందరూ కూడా పాటించాలి. కాబట్టి ఈ విధానం రైతులకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. కొన్ని విపత్కర పరిస్థితుల్లో టైలెండ్లో ఉన్న రైతాంగానికి చాలా వరకు ఒక మంచి శుభ పరిణామంగా మనం భావించవచ్చు. చేపల ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతి ముఖ్య ఉత్పత్తిదారుగా ఉంది. కోస్తా తీరంలో ఉప్పునీటి చేపలతో పాటు సుమారు 5 లక్షల హెక్టార్లకు పైగా మంచినీటి చెరువులున్నాయి. మంచినీటి చెరువుల్లో ఎక్కువగా బొచ్చె, రాగండి, శీలావతి, బంగారు తీగ చేప రకాలను పెంచుతూ ఉంటారు. ఒకప్పుడు ఎకరా చెరువు నుంచి 1 టన్ను కూడా లేని చేపల ఉత్పత్తి అనేక సాంకేతిక విధానాలు సంతరించుకొని గత 40 ఏళ్లుగా ఇంతింతై ఒటిడింతై అన్నట్టుగా విస్తరించింది. సగటున మన రైతులు ఎకరాకు 4 టన్నుల వరకు చేపల ఉత్పత్తిని తీస్తున్నారు.
10 నుంచి 12 నెలలు పట్టే పెంపక కాలాన్ని 6 నెలలకు కుదించి ఏడాదికి 2 పంటలతో పెంపకాన్ని లాభసాటిగా చేసుకుంటున్న రైతులున్నారు. క్రమేణా విస్తరిస్తున్న చేపల పెంపకం అధిక ఉత్పాదకతకు దారితీసిందే కానీ విచ్చలవిడి మందుల వాడకంతో చెరువుల కాలుష్యము అదే రీతిన పెరగడం శోచనీయ పరిణామం. చేపల్లో వ్యాధులు ఎక్కువగా ప్రబలటం, మేతలు అధికంగా వాడటం, చెడిపోయిన నీటి నాణ్యతను సరిచేయడానికి తిరిగి శానిటైజర్లను వాడడం వంటి నిర్వహణ చర్యలు ఎన్నో దుష్ఫలితాలకు దారితీస్తున్నాయి. చెరువుల్లో ప్లవకాల స్థాయిని, నీటి నాణ్యతను నిర్వహిస్తూనే మేతల వాడకాన్ని సరిచూసుకుంటూ వ్యాధుల నివారణకు మందులు వాడాల్సిన అవసరాన్ని తగ్గించుకోవాలన్నది నిపుణుల సూచన. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న నెల్లూరులోని ముత్తుకూరు మత్స్య కళాశాల ఫిషరీస్ విభాగం నిపుణులు డాక్టర్ పి హరిబాబు చేపల రైతులకు ఈ విధమైన సూచనలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో మంచినీటి చేపల పెంపకానికి మంచి భవిష్యత్తు ఉంది అనేటువంటిది ఎప్పుడో జరిగిపోయింది. రాబోయే రోజుల్లో కూడా అది గణనీయంగా సుస్థిరంగా ఉండాలి అంటే కొన్ని సమస్యలు తీవ్రంగా ఎదురవుతున్నాయి. ఆ సమస్యల గురించి ప్రస్తావించుకుందాం. వాటిలో ప్రధానమైనటువంటిది వ్యాధుల సమస్య. చేపల పెంపకంలో 1975 నుంచి 85 మధ్యలో చూసుకున్నట్లయితే చేపల పిల్లలను వదలడం, వాటికి మేత వేయటం, పట్టుబడి చేసుకోవడం తప్పితే మధ్యలో వాటికి వ్యాధుల పరంగా ఎటువంటి మందులు లేవు. ఆ రోజున మందుల వెసులుబాటు కూడా లేదు. 85 తర్వాత స్లోగా 1990 ప్రాంతంలో వచ్చేసరికి ఉత్పత్తి పెంచాలి, రైతు లాభదాయకత ఇంకా పెంచాలన్న ఉద్దేశంతో చేపల పెంపకంలో దిగుబడిని 1.5 టన్ను ఎకరానికి ఉండే దిగుబడిని 4 టన్నుల వరకు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించింది ఈ కోళ్ల ఎరువుని చేపల చెరువుల్లో వాడటం. కోళ్ల ఎరువు వాడటం ద్వారా గణనీయంగా ఉత్పత్తి పెరిగినప్పటికీ కూడా దాంతోపాటు సమస్యలు మొదలైనవి. ఎప్పుడైతే కోళ్ల ఎరువుని చేపల పెంపకంలో వాడుతున్నారో దాని ద్వారా పేను సమస్య బిగినైంది. మనకు నీటి నాణ్యత కోసం నువాను, మలాథియాన్ లాంటి మందులు వాడటంతో మొదలయ్యి ఇవాళ బ్యూటాక్స్ లాంటి మందులు వాడుతున్నాము. నీటి నాణ్యత కోసం అవి వాడకపోయినట్లయితే చేప పేను ఉధృతి విపరీతంగా పెరుగుతుందనేటువంటిది ఒక అనుభవపూర్వకంగా తెలిసినటువంటిది. అంతేకాకుండా శరీరం లోపలికి దాంతోపాటు వచ్చేటువంటి బ్యాక్టీరియా వ్యాధుల నియంత్రణ కోసం యాంటీబయాటిక్స్ వాడటం మొదలుపెట్టాం. అది మొదలై 1995 నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 25 సంవత్సరాల పాటు మనం వాటిని వాడుతూ వస్తున్నప్పటికీ కూడా యాజమాన్యంలో రైతు లాభదాయకతలో వెసులుబాటు రావాల్సిన విధానాలు 2 ఉన్నాయి. జన్యుపరంగా చేపలను వృద్ధి చేయలేకపోయాము. మేత ఎప్పుడు 30-40 సంవత్సరాల నుంచి వాడుతున్నటువంటి శనగ చెక్క, నూనె తీసిన తౌడు వాడుతున్నాము. కొద్దిగా ఈ మధ్య కాలంలో పెల్లెట్ వాడేటువంటి రైతులు పెరుగుతున్నారు. కానీ ఆ పెల్లెట్ కూడా పంగేషియస్ చేప, రూప్చందు, పాకు చేపలు వాడటం మూలంగా పెల్లెట్ కూడా కొంత ప్రాధాన్యత పెరిగింది తప్పితే తెల్ల చేపకు వచ్చినట్లయితే ఎక్కువ మంది రైతులు ఈ తౌడు చెక్క వాడుతున్నారు. జన్యుపరంగా అభివృద్ధి లేదు, మేత పరంగా లేనప్పుడు తప్పనిసరిగా రైతు లాభదాయకత మీద ఇవాళ వెసులుబాటు కలిగించవలసినటువంటి ఒకే ఒక అంశం నీటి నాణ్యత. నీటి నాణ్యత ద్వారా వ్యాధులను నియంత్రించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ రైతు ముందుంది. చేపల పెంపకంలో ప్రధానమైనటువంటి సమస్యల గురించి మాట్లాడుకున్నట్లయితే చిన్నపిల్లల పెంపకంలో అంటే నర్సరీ పెంపకంలో వీటికి మిక్సోబోలస్ అనేటువంటిది తెల్ల కురుపుల వ్యాధి ఒకటిను, గిల్ ఫ్లూక్ అంటాము, డాక్టైలోగరస్ అనేటువంటిది, ఈ 2 ప్రధానమైన. ఇవి కాకుండా ఫిన్ రాట్ అండ్ టెయిల్ రాట్. రవాణా సమయంలో ఈ తోక కొరుకుడు వ్యాధులు విపరీతంగా ఉన్నాయి. వాటిని కొంతవరకు ఈ యాంటీబయాటిక్ అనేటువంటి ఈ తోక కొరుకుడికి ఉపయోగపడినప్పటికీ ఈ గిల్ ఫ్లూక్ అనేటువంటిది నీటి నాణ్యత, మేతలు వాడడం, ఒట్టి డిఓబి వాడిన చోట గిల్ ఫ్లూక్ సమస్య, తర్వాత మిక్సోబోలస్ సమస్య అధికంగా ఉంది. ఎప్పుడైతే రైతు ఈ పిల్లల పెంపకంలో తౌడుతో పాటు శనగ చెక్క కానీ మినరల్స్ కానీ కొద్దిగా ప్రోటీన్ అందించవలసిన స్థాయిలో అందిస్తే 20% వరకు అందించినట్లయితే ఆ ప్రోటీన్ అందించినప్పుడు మిక్సోబోలస్ సమస్యని అతి సున్నితంగా నియంత్రించుకోగలిగిన పరిస్థితులు మనం ప్రయోగపూర్వకంగా పరిశీలించాం. ఇకపోతే పెంపకం చెరువుల్లోకి వచ్చినట్లయితే ప్రధానమైనటువంటిది రెడ్ డిసీజ్. ఆ రెడ్ డిసీజ్కి తర్వాత స్థానంలో ఉండేటువంటిది ఆర్గులస్. ఈ రెండిటి తర్వాతనే డాక్టైలోగరస్, గిల్ ఫ్లూక్ అనేటువంటిది, బ్యాక్టీరియల్ గిల్ డిసీజ్. ఈ 4లో మొదటి 2 రెడ్ డిసీజ్, ఆ చేప పేను, ఈ 2 గురించి చెప్పుకోవాల్సి వచ్చినట్లయితే ఈ 2 ఉధృతి పెరగటంలో నీటి నాణ్యత ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. నీటి సౌలభ్యత తగ్గిపోతూ ఉంది. ఆ దొరికేటువంటి కొద్ది నీటిలో కూడా కాలుష్యం సాంద్రత రోజు రోజుకి పెరిగిపోతున్నప్పుడు చేపల పెంపకంలో నీటి నాణ్యత నిజంగా రోజు రోజుకి దిగజారుతుంది. దిగజారుతున్నటువంటి నీటి నాణ్యతకి రైతులు అవగాహన పెంచుకోవడం కోసం వ్యాధులకి నీటి నాణ్యతకు ఉన్నటువంటి దగ్గర సంబంధం తీసుకున్నట్లయితే
విలువలు అందించేటువంటి మంచి నీరు అందుబాటులో ఉన్నట్లయితే చేపలకు రోగనిరోధక శక్తి బాగుంటుంది. చేపలకి సహజ ఆహారాన్ని అందించే విధంగా వచ్చినట్లయితే గత 30 సంవత్సరాల్లో ఈ తెల్ల చేపల పెంపకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుకు లాభదాయక ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించింది ప్లవకాలు. అంటే చేపల పెంపకంలో రైతులు మేతతో పాటుగా తౌడు, శనగ చెక్క ఇవ్వటం ద్వారా, తర్వాత యూరియా సూపర్ ఫాస్ఫేట్ వాడటం మూలంగా వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాలని పెంచేదానికి ఎక్కువ అవకాశం ఇచ్చారు. ఆ వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాలు తింటున్నప్పుడు ఆటోమేటిక్గా 20 నుంచి 30% వెట్ వెయిట్లో చూసుకున్నట్లయితే వాటికి ప్రోటీన్, మంచి ప్రోటీన్ అందటం జరిగింది. ఆ ప్రోటీనే కాకుండా ప్లవకాలు తింటున్నప్పుడు వాటికి మినరల్స్ కానివ్వండి, రోగ నిరోధక శక్తికి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా అందుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మనం సాంద్రత పెంచి అదే నీరు మళ్ళా దొరకని పరిస్థితి మూలంగా నీళ్లు బయటికి తీయాలంటే కష్టంగా ఉంది కాబట్టి చేపలు పట్టుబడి చేసి మళ్ళీ ఆ పాత నీళ్లలోనే చేపలు వేరే రెండో బ్యాచ్ చేపలు పెంచేటప్పుడు నీటి నాణ్యత గణనీయంగా పడిపోతూ ఉంది. పాత చెరువుల్లో మనం పదే పదే ఈ పెట్టుబడి చేయడం ద్వారా అడుగునుండేటువంటి ఉదజని స్వభావం కానివ్వండి, అందుబాటులో ఉండేటువంటి ఈ డీకంపోజింగ్ బ్యాక్టీరియా ఇటువంటి పాత నీళ్ళలో తక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అమ్మోనియా సమస్య అధికమైపోయి బ్యాక్టీరియల్ గిల్ డిసీజ్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. బ్యాక్టీరియల్ గిల్ డిసీజ్ ద్వారా మొదలైనటువంటి సమస్యలు పేనుకి అవకాశాన్ని ఇస్తుంది. పేను, ఈ అమ్మోనియా రెండు సమస్య తోడైన అంటే ఇక ఆ చేపల పెంపకం నిరంతరం సమస్యాత్మకమే. ఈ పరిస్థితుల్లో రైతు ఆ నీటి నాణ్యత కోసం శానిటైజర్స్ వాడటం బాగా అలవాటు చేసుకున్నారు. వాళ్ళ చేపల పెంపకంలో కూడా పదే పదే కెమికల్స్ వాడటం ద్వారా రైతు లాభదాయకత తగ్గిపోతూ ఉంది, పెరుగుదల ఆగిపోతూ ఉంది, చేప నిరంతరం వ్యాధులకు గురవుతూ ఉంది. కాబట్టి ఈ వ్యాధుల గురించి అవగాహన చేసుకోబోయే ముందు నీటిలో కరిగి ఉండేటువంటి ప్రాణవాయువు స్థాయిని 8 నుంచి 12 వరకు పెంచుకోవాలంటే చేపల చెరువుల్లో ఆ ప్లవకాల యొక్క సాంద్రతను పెంచుకోవాలి. ప్లవకాలు పెరుగుతున్నాయి అంటే ఆ ప్లవకాలు పెరిగే సమయంలో ఏ కారణం చేతనైనా సరే మనం ఈ గ్లూటాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్ ఇటువంటి కెమికల్స్ని వాడినప్పుడు, మనం శానిటైజర్స్ వాడినప్పుడు ఆ యొక్క ప్లవకాలు చనిపోతున్నాయి. ఎప్పుడైతే ప్లవకాలు చనిపోతున్నాయో, ఒకటి చేపకి సహజాహారం అందకుండా పోతుంది, 2 సహజంగా నీటిని శుద్ధి చేసేటువంటి వ్యవస్థ నిర్వీర్యమైపోతూ ఉంది. కాబట్టి నీటిలో సహజంగా నీటిని శుద్ధి చేసేటువంటి వ్యవస్థని మనం పెంపొందించుకునే దానికోసం ప్రోబయాటిక్స్ని వాడుకోవటం ద్వారా కూడా కొంత వెసులుబాటు అవుతుంది, ఏరేటర్స్ వాడుకోవటం కొంత వెసులుబాటు అవుతుంది, లేదా మేతని నియంత్రించడం ద్వారా, అంటే మనం ఇచ్చేటువంటి సప్లిమెంటరీ ఫీడ్ తౌడు చెక్కని ఇవ్వకుండా కేవలం నీటిలో పెరిగేటువంటి ప్లవకాల ద్వారా కూడా ఈ చేపల పెంపకానికి, అంటే మేతను కనుక ప్రతి నెలలో ఒక వారం రోజుల పాటు 10 రోజుల పాటు మేతను కనుక ఇవ్వటం ఆపినట్లయితే ఆ టైంలో ఈ ప్లవకాల యొక్క సాంద్రత మీద ఆధారపడి చేప రోగ నిరోధక శక్తికి దోహదపడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అవకాశం ఉన్న చోట నాణ్యత కలిగినటువంటి ప్రోబయాటిక్స్ వాడుకోవటం ద్వారా కొంత వాతావరణాన్ని సరి చేసుకోవచ్చు. కల్పతరువుగా పేరొందిన కొబ్బరి తోటలు కోస్తా జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉన్నాయి. సుమారు 1,00,000 హెక్టార్లకు పైగా సాగు విస్తీర్ణం ఉన్న ఈ పంట సాగులో దిగుబడులు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. ఇందుకు పలు రకాల కారణాలు ఉన్నా ప్రధానమైనది మాత్రం వరదలు, తుఫాన్లు, చీడపీడలు. ఉన్నట్టుండి విరుచుకుపడే ఇలాంటి విపత్తులతో కొబ్బరికి తీరని నష్టం కలుగుతోంది. అధిక వర్షాల వల్ల కొబ్బరిలో మొవ్వుకుళ్ళు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ మొవ్వుకుళ్ళును గుర్తించిన వెంటనే రైతులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. లేనట్లయితే నష్టం అపారంగా ఉంటుంది. కొబ్బరిలో మొవ్వుకుళ్ళు గురించి వివరాలు అందిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలత. మంచి యాజమాన్య పద్ధతులు, అదేవిధంగా మంచి విత్తనం ఎన్నుకున్నప్పటికీ కొబ్బరిలో దిగుబడులు తగ్గిపోవడానికి ప్రధానమైన కారణం కొబ్బరిని ఆశించే తెగుళ్ళు. అందులో ఈ వర్షాకాలంలో కొబ్బరిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య కొబ్బరిని ఆశించే మొవ్వకుళ్ళు లేదా కాయకుళ్ళు తెగులు. ఈ తెగులు ఫైటోఫ్థరా పామివోరా అనే శిలీంధ్రం వలన ఎక్కువగా వస్తూ ఉంటుంది. తర్వాత ఈ తెగులు అనేది నర్సరీల్లోనూ, అదేవిధంగా పెద్ద వయసు చెట్లలో కూడా ఈ తెగులు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా
ఎక్కువ వర్షపాతం ఉన్నప్పుడు అదేవిధంగా వరద నీటికి గురైన మొక్కల్లో ఈ తెగులు యొక్క ఉధృతి అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. చిన్న మొక్కల్లో ఈ తెగులు ఆశించినప్పుడు ముఖ్యంగా మొవ్వ ఆకు దాని చుట్టుపక్కల ఉన్న 2 లేదా 3 ఆకులు వడలిపోయి తర్వాత పసుపు రంగుకు మారి పడిపోతూ ఉంటాయి. ఈ తెగులు ఆశించిన ప్రాంతం నుంచి చెడిపోయిన వాసన అనేది వస్తూ ఉంటుంది. పెద్ద వయసు మొక్కల్లో కనుక ఈ తెగులు ఆశించినప్పుడు కూడా ముందుగా మొవ్వ ఆకు కుళ్ళిపోవటం, తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న 2 లేదా 3 ఆకులు కుళ్ళిపోవటం అనేది గమనిస్తూ ఉంటాము. కొన్ని మొక్కల్లో మొవ్వ ఆకు అనేది రాకుండా ఇంకా అక్కడితో ఆగిపోవటం అనేది రైతులు గమనించి ఉంటారు. తర్వాత ఈ మొవ్వ కుళ్ళుతో పాటు కాయల మీద కూడా ఈ తెగులు అనేది మనకి మచ్చల్లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మచ్చ కింద ఉన్న పీచు కొబ్బరి అంతా కూడా మెత్తగా మారిపోతూ ఉంటుంది. కాయ అనేది బరువెక్కి ముచ్చిక బలహీనపడి కాయలు రాలిపోతాం అన్నది రైతులు చూస్తూ ఉంటారు. ఇలా కనుక గమనించినట్టయితే అది కాయకుళ్ళుగా రైతులు గమనించుకోవాలి. తర్వాత ఈ కాయకుళ్ళు కానీ మొవ్వకుళ్ళు కానీ ఆశించినప్పుడు సమగ్ర యాజమాన్య పద్ధతులు, సమగ్ర నియంత్రణ పద్ధతులు అనేది మనం చేపట్టాలి. మొవ్వకుళ్ళు లేదా కాయకుళ్ళు తెగులు ఎక్కడైతే మొక్కలు దగ్గరగా నాటుతారో అట్లాంటి పరిస్థితుల్లో దీని యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు కొబ్బరిలో సూచించిన విధంగా 8x8 మీటర్ల దూరంలో మొక్కలు అనేది నాటుకోవాలి. అదేవిధంగా వర్షాకాలంలో వస్తుంది కాబట్టి వర్షం పడిన తర్వాత అక్కడ నీరు నిల్వ ఉండకుండా మురుగునీటి పారుదల వ్యవస్థని మెరుగుపరుచుకోవాలి. దానివల్ల వాతావరణంలో ఉన్న తేమ శాతం తగ్గి తెగులు ఉధృతి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత కలుపుల మొక్కలు లేకుండా రైతులు నివారణ చర్యలు చేపట్టాలి. ఈ మొవ్వకుళ్ళు అనేది వరద ముంపుకి గురైన నర్సరీ మొక్కల్లో కానీ పెద్ద మొక్కల్లో కానీ ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. అట్లాంటి ప్రాంతాల్లో వరద తగ్గిపోయిన తర్వాత మనం నర్సరీ మొక్కల ఆకుల్లో చేరుకున్న ఒండ్రు మట్టిని అనే దాన్ని తీసివేసి బాగా కడుక్కుని దానిపైన మొవ్వకుళ్ళు రాకుండా సూడోమోనాస్ టాల్క్ పొడిని కానీ అదేవిధంగా కాపర్ ఆక్సీక్లోరైడ్ అంటాము ఆ ద్రావణాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకుని మొవ్వ మొదట్లో పడేలాగా పోసుకున్నట్లయితే ఈ మొవ్వకుళ్ళు తెగులు అభివృద్ధి చెందకుండా వ్యాప్తి చెందకుండా అరికట్టుకున్నట్టు అవుతుంది. అదేవిధంగా ఈ పొలాన్ని అంతా బాగు చేసుకున్న తర్వాత మొక్కల చుట్టూతా పొటాష్ అనే ఎరువుని అంటే ఒక్క మొక్కకు 4 సంవత్సరాల కన్నా పైబడిన మొక్కకి పొటాష్ని 2.5 కిలోలు ఒక చెట్టుకి వేసుకోవాలండి. అలా ఈ పొటాష్ని వేసుకున్నట్టయితే కనుక కొబ్బరి మొక్కకి వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అదేవిధంగా కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మొవ్వ భాగంలో మొవ్వ తడిచేలాగా ఈ మందును పోసుకోవాలి. తర్వాత ఈ అంకురం అనే భాగానికి తెగులు వెళ్లకుండా ఉన్నట్లయితే కనుక చుట్టూ ఉన్న పీచును కొంచెం తొలగించి మొవ్వ ఆకు పైకి వచ్చేలాగా రైతులు చూసుకోవాలి. తర్వాత దీనితో పాటు జీవ నియంత్రణ పద్ధతి ద్వారా అంటే సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనే టాల్క్ పొడి దొరుకుతుంది. ఈ టాల్క్ ముందుని వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నట్లయితే కనుక వర్షాకాలంలో తప్పనిసరిగా ఈ తెగుల్ని మనం నివారించుకోవచ్చు. సుప్రభాత సమయాన నూతన వెలుగుతో మళ్ళీ రేపు మీ ముందుంటుంది మీ అన్నదాత. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800425408 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. అన్నదాత కార్యక్రమాలను యూట్యూబ్లో www.youtube.com/annadaత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించండి.